తెనాలిలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో అష్టోత్తర శతకోటి శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవంలో భాగంగా రెండవ రోజు సోమవారం ఉదయం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచనాన్ని రామానుజ దాసి పసుమర్తి పద్మజాకుమారి నూరి నారాయణమూర్తులు అందించారు. ఆంధ్ర ప్యారిస్ తెనాల్లో భక్తితత్వం ప్రజల్లో పెరిగిపోయింది. ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తెనాలికి పేరు వచ్చేలా భక్తి పారవస్యంలో తరిస్తున్నారు. గత నెల రోజులుగా పట్టణంలో వివిధ చోట్ల జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హోమాలు, అభిషేకాలు, విశేష పూజాది కార్యక్రమాలు, స్వామివార్ల బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, యజ్ఞాది కార్యక్రమాల్లో భక్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవంతుని కృప కోసం తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. దీనిలో భాగంగానే తెనాలి తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో 108 కోట్ల శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమం రెండో రోజు ఉదయం జరిగిన శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా రామానుజదాసి పసుమతి పద్మజాకుమారి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. తదుపరి ఆధ్యాత్మిక ప్రవచనకర్త ప్రముఖ టీవీ ఉపన్యాసకులు డాక్టర్ నూరి నారాయణమూర్తి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. మీకు కావాల్సింది 14,000 బంగారు నాణాలే కదా, ఉండండి అని వెంటనే రఘుమహారాజు తన అశ్వదళాన్ని, గజదళాన్ని, తన సైనికుల్ని అందరినీ పిలిచి పదండి ఇప్పుడే మనం కుబేరుడి మీదకి దండెత్తుదామన్నారట. కుబేరుడు ఎవరు? గొప్ప ధనవంతుడు కదా, లక్ష్మీ సంపన్నుడు. అలాంటి కుబేరుడి మీదకి దండెత్తుదాం. ఈ కౌశుడికి కావాల్సిన కుబేరుడికి తెలిసిపోయింది రఘుమహారాజు తన సైన్యంతో సహా తన మీదకి దండెత్తి వస్తున్నాడని. ఇంకంతే కుబేరుడు గజగజ వణికిపోయాడు. రఘుమహారాజు యొక్క గొప్ప పరాక్రమం అంతా తెలుసుకున్నటువంటి వాడే కుబేరుడు ఆయన వచ్చి అడిగిందాక ఎందుకు, మనందరం మనమే వెళ్ళి ఇచ్చేద్దాం, కురిపించేద్దాం అని చెప్పి అనుకొని ఈ రఘుమహారాజు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ రాజ్యం చివరన సరిహద్దుకు వచ్చేటప్పటికి కుంభవృష్టిగా కురిపించాట. ఏమిటి? కాసుల వర్షం, బంగారు నాణేలు, వరహాలు పైనుంచి కురిపించాడు. ఎలా రాసిపోస్తే ఆకాశమే హద్దుగా ఉండేంతగా రాసిపోశాడు. అన్ని వరహాలు వచ్చేసినాయి. బోలెడన్ని 14 కోట్ల వరహాలు అడిగితే అంతకు మించి అన్నట్లుగా వచ్చినాయి. కాగా సాయంత్రం అదే ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఉచిత సామూహిక శ్రీ సరస్వతీదేవి పూజలో పిల్లలు, మహిళలు పాల్గొని పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్, అలాగే ఈవోలు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి మహోత్సవాలను నిర్వహించగా కార్యనిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్, ఆర్ సురేష్లు పర్యవేక్షించారు.